Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos. సో చాలా మందికి ఉంటుంది లైక్ వీళ్ళ దగ్గర డైరెక్షన్ చేయాలి వీళ్ళ దగ్గర అని. బట్ మీ వన్ ఆఫ్ మెయిన్ పిల్లర్ దగ్గరే మీరు నేర్చుకున్నారు వెళ్ళి వర్క్. సో ఏ హీరోనన్నా డైరెక్ట్ చేయాలి అని ఉందా? ఈ హీరోని పర్టికులర్గా డైరెక్ట్ చేయాలి ఒక్క మూవీ అయినా, నా మూవీ చాలా మందికి ఉంటుంది డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్కి నా కథ పలానా హీరోకి నేను చెప్పాలి, పలానా హీరోతో నేను డైరెక్ట్ చేయాలి అని ఉంటుంది. సో అలా మీకు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ ఉంటారు. ఉన్న వాళ్ళలో టాప్ 3 చెప్పండి చాలు. నాకు అవకాశం వస్తే ఉన్న ప్రతి నాకు అదే. చేయాలంటుందండి, పక్కా Obviously. ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరిని చూస్తే మనం పెరిగామండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు రవితేజ గారి కథలు వింటున్నారు. రవితేజ గారి నెక్స్ట్ ఒక సినిమా ఎవరైనా నాకు వెలిగించాలి కొంచెం. డే నువ్వు రవితేజ గారికి రాయరా కదా, టక్క 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 నేను రాసి ఆయన్ని ఎలా చూపి అలా చూపించగలను. ఓకే. సో ఆ ఫైర్ నాలో ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు నేను కోరుకున్నా కూడా నాకు దగ్గరలో ఎవరు లేరు, పెద్ద స్టార్స్ అందరు. ఓకే. సో ఐ వాంట్ టు డూ దెమ్. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ అంటూ చేయాలని చాలా ఇష్టం. రచ్ వేరే వేరే లెవెల్లో ఉంటుంది. ఆయనతో కంప్లీట్ కామ్గా సినిమా చేయాలని ఉందండి నాకు. కామ్గా అంటే చాలా ఆయన వైలెంట్ కామెడీ సెన్స్ అదిరిపోద్ది, Everything డాన్స్ అసలుకి. చేస్తారు. అండ్ మొన్న పెద్ద ఫిలిం వచ్చింది రామ్ చరణ్ గారితో. సో రామ్ చరణ్ గారితో అసలు నాకు కంప్లీట్ కామెడీ ఫిలిం చేయాలని ఉంది. వావ్. So, అందుకే అట్లా నాకు మీ థాట్ ప్రాసెస్ నచ్చింది యాక్చువల్లీ. వాట్ ఎవర్ ఇప్పుడు దాకా వాళ్ళు ట్రై చేయని యు వాంట్ టు డూ. వాంట్ టు డూ. సో నవీన్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీకు ఆఫ్టర్ ఎంటైర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చారా? ఏమైనా చెప్పారా? అది చాలా పెద్ద కాంప్లిమెంట్ యాక్చువల్ గా. అది నేను తీసుకోలేనంత పెద్ద కాంప్లిమెంట్. ఏం చెప్పారండి? ఈజ్ లైక్ యు ఆర్ ద బెస్ట్ రైటర్స్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై కెరియర్ అన్నారు. లైక్ సార్ చాలా పెద్ద మాట సార్ ఇది అనేసారు. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. రెండోది ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్, దాన్ని నిలుపుకోవాలి. సో నా నెక్స్ట్ అంతా కూడా నవీన్ గారు ఇచ్చిన కాంప్లిమెంటే ఉంటుంది నాకు. ఆయన ఇట్లా అన్నారు, నువ్వు జాగ్రత్త మెయింటైన్ చేసుకో. అయితే ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్. ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా మీకు ఇప్పుడు? ఎవరు లేరు. అట్లీస్ట్ యూ డోంట్ వాంట్ టు టెల్ ఇలా సో అండ్ సో అని మీరు చెప్పాలి అని అనుకోవట్లేదా ఎవరికి కూడా? అంటే నాన్నగారికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారండి. లైక్ వెరీ బిగ్ పీపుల్, వెరీ బిగ్ పీపుల్ అండ్ మిడ్ రేంజ్ పీపుల్ అందరూ ఉన్నారండి. బట్ నేను యాక్టింగ్ ఉన్న టైంలో ఐ యూస్ టు ఆస్క్ దెమ్, నా ఒక రోల్ మీ దాంట్లో ఇవ్వండి, ఎవరు ఇవ్వాల. అప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడే పట్టించుకుంటారని అనుకుంటున్నారు. సో దాని తర్వాత ఈ సినిమా వచ్చింది. దాని తర్వాత ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు టెక్స్టెడ్ మీ. సో నేను నాన్నగారు అప్పుడు అర్థమైంది, నాన్నగారి గౌరవం నేను నిలపాలి, అడగకూడదు ఇంకా నేను. పలానా వాళ్ళ అబ్బాయి తీసాడరా అనేది తీసాడరా అన్నది రావాలి. మా చిట్టన్న కొడుకు తీసాడరా అనేది వాళ్ళు చెప్పుకోవాలి. నాన్నగారి పేరు అలా గర్వంగా నోటుకు రావాలని నేను ఆగినాను. నాకు సపోర్ట్ అంటే బాబీ గారండి, రవీంద్ర కొల్లి బాబీ అన్న. సో ఆయన మా నాన్నగారి దగ్గర చేశారనమాట. సో ఆయన నేను బేసిక్గా ఆయనకు చిన్న కోపం నా మీద. ఎందుకు? నేను డెలాయిట్ లో జాబ్ చేసేటప్పుడు అన్నకి ఫేస్బుక్ లో మెసేజ్ చేశాను. ఇంకా అమ్మ అప్పుడు అది ఏంటన్నా ఎన్టీఆర్ గారిది బాబీ గారు చేసిన సినిమా ఇలా జైలవకుశ మూవీ ప్రీలీజ్ ఈవెంట్ వస్తుంది. సో అమ్మ చూస్తున్నారు. అమ్మ ప్రీలీజ్ ఈవెంట్ చూస్తూ, రే బాబీ ఆ నాన్న దగ్గర చేసేవారు ఆ బాబీ అన్నా కనుక్కున్నాను ఒకసారి, చాలా మంచోడు, చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాడు. అయితే నేను ఫేస్బుక్ లో మెసేజ్ చేశాను, అన్న సార్ సో ఇది మా అమ్మగారు చెప్పారు, మీరు ఇదేనా, ఒకవేళ కాకపోతే ఏమనుకోకండి, జస్ట్ కన్ఫర్మేషన్ మెసేజ్ చేశారనమాట. సో హీ వాజ్ లైక్, నేనే ఆ బాబీ, నేనే చిట్టుబాబు గారు నా గురుగారు లాంటి వాళ్ళు, ఐమ్ వెరీ హ్యాపీ టు అక్కడ నెంబర్ ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టి నెంబర్ ఇచ్చారు. ఐ కాల్డ్ హిమ్. అయితే ఆయన నాన్నగారి గురించి చాలా మాట్లాడారు అనమాట. మాట్లాడి ఏం చేస్తాను, డెలాయిట్లో వర్క్ చేస్తాను, నెక్స్ట్ యాక్టింగ్ కూడా చేస్తాను, జాబ్ మానేద్దాం అనుకుంటాను. అస్సలు ఆ పని చేయకు, జాబ్ మానకు నాన్న, నువ్వు జాబ్ చూసుకో, చేసుకుంటూనే మెల్లమెల్లగా చేయగా జాబ్ మానేయకు అని చెప్పారు. నేను చెప్పిన వారం 2 వారాలకి జాబ్ మానేయాను నేను. సో ఆయన కొంచెం కోపం వచ్చింది. దాని తర్వాత కొంచెం మాట్లాడి తగ్గించారనమాట. అదే నేను మళ్ళీ అపాలజీ చేశాను, అన్న సారీ, అంటే అలా అయిపోయింది. ఎందుకంటే నాకు మేనేజర్గా అప్పుడు ప్రమోషన్ వచ్చింది, సాటర్డే కూడా దొరికేవి కాదు. సర్లేరా, ఇట్స్ ఓకే. దాని తర్వాత ఇంకా ఆయన మూవీస్ పెద్దగా అవడం స్టార్ట్ అయినాయి, చాలా పెద్దగా అవడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను రోల్ అడగాలన్నా నేను ఆయనకి హెల్ప్ అవ్వాలి. ఆయన ఏదో ఇప్పుడు ఆయన కూడా ఉంటుంది,
మా గురుగారి అబ్బాయిని తీసుకొచ్చి ఏదో చిన్నగా నుంచోబెట్టలేను. పెద్దవాళ్ళు ఇవ్వాలంటే ఐ షుడ్ బి ఇన్ దట్ పొజిషన్ టు టేక్ దట్. నేను ఆ పొజిషన్లో నేను. బట్ నేను అందుకనే బాబీ నన్ను ఇబ్బంది పెట్టలా. మూవీ ఇది వచ్చిందని పెట్టినప్పుడు ఇరగదీర తమ్ముడు బాగా చేయండి. సో బాబీ అన్న ఈజ్ అ వెరీ నైస్ సపోర్ట్. మంచి సపోర్టింగ్ సిస్టమ్. యా, ఆయన నాకు ఒక మోరల్ సపోర్ట్ లాగా వెనకాల ఎప్పుడు ఉంటారు. సో ఆయన మా నాన్నగారు సంబంధించిన ఆయన నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఆయనే వచ్చారు. సో స్వీట్. అయితే దీనికి కూడా ఏదో ఒక ఫంక్షన్ లో కనిపిస్తారు ఐ వాంట్ టు మీట్ హిమ్ బ్యాడ్లీ. యా, అదే ఇప్పుడు ఆయన కూడా కొంచెం బిజీ Boss. బిజీగా ఉన్నారు Boss కదా. చేస్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ. సో అయితే లైక్ ఇండస్ట్రీ పరంగా అన్నారు ఇదని. వాట్ ఈస్ యూ ఎంజాయ్ లాట్, డైరెక్షన్, యాక్టింగ్ అంటే వాట్ యూ విల్ సే? ఐ ఎంజాయ్ యాక్టింగ్ అండ్ రైటింగ్ అండి. నాకు రైటింగ్ చాలా ఇష్టం. దాంట్లో బాగా ఛాలెంజెస్ ఉంటాయి. రాస్తూ యాక్ట్ చేసేటప్పుడైతే ఇంప్రొవైజేషన్ స్పీక్స్లో ఉంటాయి అనమాట. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాను. రైటింగ్ అది తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. మంచి సీన్ రాస్తే ఏదన్నా బేసిక్గా నేనేం చేస్తానంటే ఒక కాన్వర్జేషన్ ఒక సీన్ రాసుకుని దాన్ని రాయగలిగిన అన్ని విధాలు రాసేసి ఇది కాదు ఇంకో ట్రై చేస్తాం. సో అది వచ్చినప్పుడు వచ్చే కిక్ భలే ఉంటుందండి. ఓకే. రానప్పుడు ఇచ్చే బాధ ఇంకా చాలా.